ఇక నిజామాబాద్ జిల్లా కందుగుర్తి త్రివేణి సంగమంలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. కందుగుర్తిలో శివాలయం మొత్తం నీట మునిగింది. అంతర్రాష్ట్ర బ్రిడ్జిని తాకుతూ ప్రమాదకర స్థాయిలో వెళ్తోంది గోదావరి. వంతెన పై నుంచి రాకపోకల్ని నిలిపేశారు అధికారులు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. విష్ణుపురి, గాయక్వాడ్ ప్రాజెక్టుల నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 10 గంటల్లో మరింతగా పెరగనుంది వరద ఉధృతి. నిజామాబాద్ జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు తెలంగాణలో గోదావరి ప్రవేశించే కందుకుర్తిలో వరద పరవళ్లు తొక్కుతోంది. కందుకుర్తిలో అంతర్రాష్ట్ర బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే నీళ్లు బ్రిడ్జి పైనుంచి వెళ్లడం ఖాయం. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు ఈ వంతెనపై రాకపోకల్ని ఆపేశారు. మహారాష్ట్రలోని విష్ణుపురి, గాయక్వాడ్ ప్రాజెక్టులు నిండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం గోదావరిలోకి 3.5 లక్షల క్యూసెక్కుల నీరొస్తోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే మరో 10 గంటల్లోనే గోదావరిలో వరద ఉధృతి మరింత పెరగనుందని ఇక్కడ అధికారులు హెచ్చరిస్తున్నారు.